మెగాస్టార్ చిరంజీవి ఎంత సంయమనంతో ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశపరులా కనిపిస్తారు, కానీ చిరు మాత్రం సాఫ్ట్ గానే కనిపిస్తారు. అయితే యంగ్ గా ఉన్న టైంలో ఆయనకు కోపం కొంచెం ఎక్కువే ఉండేదట. ఆ కోపంతోనే నాగబాబుని కొట్టేవాడంట చిరు. ఈ సంగతిని మీలో ఎవరు కోటీశ్వరుడు షో సందర్భంగా చిరు ముందు కూర్చుని నాగబాబు స్వయంగా చెప్పాడు. నాగబాబు మామూలుగా చాలా బద్ధకస్తుడట, చిరు మాత్రం చాలా చురుగ్గా ఉండేవాడట. ఇంట్లో పనులన్నీ కూడా చిరునే చేసేవాడట. ఏ పని చెప్పినా నాగబాబు అసలు చేసేవాడు కాదట. నిద్రపోతూ టైం వృధా చేసేవాడట. అయితే ఒకసారి చిరు లాండ్రీకి ఇచ్చిన బట్టల్ని తీసుకురమ్మని చెప్పి పని మీద బయటకు వెళ్లాడట. తిరిగి వచ్చేసరికి నాగబాబు నిద్రపోతూ కనిపించాడట. దీంతో చిరుకు కోపం వచ్చి 4 తగిలించాడట. అంతలో చిరు తల్లి వచ్చి చిన్నోడిని ఎందుకురా కొడతావు అంటూ తిట్టిందట. దీంతో చిరుకు ఏడుపొచ్చి తండ్రి రాగానే విషయం చెప్పగా ఆయన మళ్లీ నాగబాబును వాయించాడట. అన్నదమ్ములిద్దరూ మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకుని నవ్వుకున్నారు. అన్నయ్య సినిమాల్లోకి రావడానికంటే ముందు తమ ఊర్లో మంచి ఫాలోయింగ్ ఉండేదని, ఎప్పుడు చుట్టూ 10 మంది ఉండేవారని, ఆ రకంగా అప్పుడే తనకు తన అన్నయ్య స్ఫూర్తిగా నిలిచాడని నాగబాబు ఈ షోలో తెలిపాడు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.